వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. ప్రస్తుతం మనం నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ప్రాంగణం దగ్గర ఉండడం జరిగింది. ఈ నెల 28వ తారీఖున నల్గొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే గతంలో 17వ తారీఖు ఉన్నటువంటి సభ 24వ తారీఖు అనడం జరిగింది. కానీ కొన్ని కారణాల చేత కూడా సభ కూడా వాయిదా పడ్డట్టు కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పుడు 28వ తారీఖు నాడు ఖచ్చితంగా సభ ఉంటుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కానివ్వండి, ఇటు అధికారుల నుంచి కానీ మనకు క్లియర్గా అర్థమవుతుంది. 28వ తారీఖు నాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి సభ నల్గొండలో ఉంటుందని కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన సభ ఏర్పాట్లు కూడా చురుగ్గా కొనసాగడం జరుగుతుంది. ఉదయం పగలు రాత్రి అనుకుంటే సభ ప్రాంగణం మొత్తం కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దీనిపై ఆ రోజు 28వ తారీఖు నాడు దాదాపు 3:30 కనగల్లో హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుంచి కనగల్కి హెలికాప్టర్ ద్వారా వచ్చి కనగల్లో ఉన్నటువంటి 13,000 కోట్ల హ్యామ్ రోడ్లకు సంబంధించినటువంటి రోడ్లకు కూడా శంకుస్థాపనలు కూడా చేయబోవడం జరుగుతుంది. అలా తర్వాత నల్గొండకి మొదటి దశ నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొదటి దశ మంచినీటి పథకాన్ని కూడా శంకుస్థాపన చేసే అవకాశాలు మనకు తెలుస్తుంది. ఈ రోజు దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 28వ తారీఖు నాడు అంటే నల్గొండ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది కూడా ఒక అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఇటు కలెక్టర్ కానివ్వండి, ఎస్పీ గారు కానివ్వండి దీనిపై ప్రత్యేక దృష్టి కూడా పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజు సాయంత్రం కూడా ఇక్కడ ఎన్జీ కాలేజీలోనే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఈ బహిరంగ సభ కోసం ఆ కాంగ్రెస్ కార్యకర్తలను నల్గొండ తీసుకురావడానికి పార్టీ క్యాడర్ కూడా సన్నద్ధం కావడం జరిగింది. గ్రామాల నుంచి ఎక్కువ మందిని సభ ఎన్జీ కాలేజీలో కూడా భారీ బహిరంగ సభ ఉండడం జరుగుతుంది. ఆ బహిరంగ సభ అనంతరం ఎస్హెచ్జి సంబంధించిన వాళ్ళకు కూడా మహిళా సంఘాలకు సంబంధించిన వారికి కూడా ముఖ్యమంత్రి చేతుల మీద కూడా చెక్కులు కూడా అందజేయడం జరుగుతుంది. అంతటితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ముగియడం జరుగుతుంది. తర్వాత నల్గొండ నుంచి మళ్ళీ హెలికాప్టర్లో హైదరాబాద్ కూడా చేరుకోబోతున్నట్టు ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చినటువంటి అధికార ఉత్తర్వులో మనం చూడడం జరిగింది. చూస్తూనే ఉండండి N95 ఛానల్.